ఇప్పుడు చలికాలంలో మెంతాకైతే ఎక్కువగా వస్తుందండి మెంతికూర. దీన్ని అన్నంలోకి, చపాతీల్లోకైనా, ఇడ్లీ దోశల్లోకైనా మంచి టేస్టీగా ఉండే చట్నీ అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చట్నీ అయితే సూపర్ ఉంటదండి మెంతాకుతో. చాలా బావుంటది. దానికోసం అయితే ఒక కడాయి తీసుకొని, ఆ కడాయిలోకి నువ్వులనైతే 2, 3 స్పూన్లు నువ్వులనైతే వేయించుకున్నాను. వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మెంతాకైతే శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి. ఒక కట్ట మెంతాకైతే తీసుకున్నాను. వాష్ చేస్తే అది కొంచెం మనకి వేయించేసరికి కొంచెం అయిద్దనమాట. కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించేసేసి ఫస్ట్ డ్రైగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ ఏసేసుకొని ఆయిల్‌లో వేయించుకోవాలా మెంతాకు. కొన్ని పచ్చిమిరకాయలు కారానికి తగ్గట్టు ఒక పచ్చిమిరకాయలు ఏసుకొని వేయించుకోవాలా. ఇవి వేగిన తర్వాత టమాటాలైతే ఒక 3, 4 అండి. నేనైతే 3 వేశాను. మీరు 4, 5 వేసుకోండి. టమాటాలు ఎక్కువ పడితే చట్నీ ఇంకా టేస్ట్ ఉంటదనమాట. టమాటాలు ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి అయితే వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేయించుకోవాలండి. టమాటాలు ఇంక అన్నీ వేయించుకోవాలి. దీంట్లో కొంచెం చింతపండు, తెల్ల ఉల్లిపాయ ఉంటది కదండీ! పెద్ద ఉల్లిపాయ అంటారు అదే ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలా. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలా. ఇంక దాంట్లోనే తెల్లగడ్డలు కొంచెం 2, 3 తెల్లగడ్డలు అవి మిక్సీ పెట్టేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చనమాట. వేయించేసుకొని ఇవంతా బాగా వేయించుకున్న తర్వాత ఇంక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మిక్సీ జార్లో అయితే మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ నువ్వులు, అవైతే ఫస్ట్ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని అవైతే ముందుగా కొంచెం కోర్సుగా పట్టుకోవాలా. తర్వాత ఇంక పచ్చడి మనం వేయించుకున్న చట్నీ వేసుకున్నాను. నేను ఇప్పుడు తెల్లగడ్డలు ఇప్పుడైతే వేసాను. తర్వాత కొంచెం లైట్‌గా పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకొని దీన్ని తాలింపు పెట్టుకొని కూడా తినొచ్చండి. పోపు పెట్టుకుంటే ఇంకా బావుంటది. నేనైతే పోపు అయితే పెట్టలే. అయినా టేస్ట్ సూపర్ ఉంటదండి. చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.